పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. పాకిస్తాన్లోని వైమానిక సైనిక స్థావరాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కన్నుపడింది. పాకిస్తాన్లోని వైమానిక సైనిక స్థావరాలకు క్షేత్రస్థాయిలో మద్దతు కోరినట్టు తెలిపారు. ప్రతిగా పాక్కు అత్యాధునిక ఆయుధాలను అందజేస్తామని ట్రంప్ మునీర్తో చెప్పినట్టు వెల్లడించారు. తమకు మద్దతిస్తే పాకిస్తాన్కు అమెరికా రక్షణ టెక్నాలజీ అందిస్తామని, 5వ తరం సెల్ట్ జెట్లు, అత్యాధునిక క్షిపణులు కూడా అందిస్తామని ఆఫర్ చేసినట్టు వివరించారు. అలాగే భారీ ఆర్థిక సాయం కూడా చేస్తామని చెప్పినట్టు తెలిపారు. పాకిస్తాన్ చైనాతో సైనిక సంబంధాలు పెంచుకుంటున్న తరుణంలో అమెరికా ఈ భారీ ప్యాకేజ్ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాదు, రష్యా చైనాతో దూరంగా ఉండాలన్న సందేశాన్ని ట్రంప్ పాక్ నాయకత్వానికి ఇచ్చినట్లయింది. మా పాత భాగస్వామి తిరిగి మాతో కలిసి వస్తారని కోరుకుంటున్నాం అని శ్వేతసౌధం వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు భారత్లో సమస్యలపైన మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్ ఆఫర్ చేసినట్టు తెలిపాయి. అయితే ట్రంప్ మునీర్ లంచ్ భేటీ సాధారణ దౌత్య మార్గాల ద్వారా ఏర్పాటు చేయలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ట్రంప్ సలహాదారులు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రభావవంతులైన వ్యక్తులు బృందం చేసిన అసాధారణ ప్రయత్నాల వల్లే ఈ సమావేశం జరిగినట్టు కూడా తెలుస్తోంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.